ఖమ్మం కాంగ్రెస్ లో హైటెన్షన్ నెలకొంది. కార్పొరేటర్లు చేజారకుండా మంత్రి తుమ్మల ముందు జాగ్రత్త పడుతున్నారు. కేటీఆర్ సమక్షంలో ఎక్కడ బీఆర్ఎస్ లో చేరుతారోనని క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కాంగ్రెస్ కార్పొరేటర్లను ప్రత్యేక బస్సులో హైదరాబాద్ తరలించారు మంత్రి తుమ్మల అనుచరులు. ఖమ్మం కాంగ్రెస్ లో హైటెన్షన్ నెలకొంది. కార్పొరేటర్లు చేజారకుండా మంత్రి తుమ్మల ముందు జాగ్రత్త పడుతున్నారు. కేటీఆర్ సమక్షంలో ఎక్కడ బీఆర్ఎస్ లో చేరుతారోనని క్యాంపు రాజకీయాలకు తెరలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, కాంగ్రెస్ కార్పొరేటర్లను ప్రత్యేక బస్సులో హైదరాబాద్ తరలించినట్టుగా తెలుస్తుంది. మంత్రి తుమ్మల అనుచరులు దీనికి సంబంధించి కుమార్, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాబోయే నెల 15 రోజుల లోపలనే మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి అనేటువంటి ఒక సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ఖమ్మం జిల్లాలో సంచలన పర్యటనగా మారింది. కేటీఆర్ ఖమ్మం వస్తున్నటువంటి సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ అట్లాగే స్థానిక మంత్రి జాగ్రత్త పడుతున్నట్టుగా కనపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకమైనటువంటి ఆరోపణ చేస్తుంది. ఎక్కడ కాంగ్రెస్ నేతలు చేజారకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు లేనటువంటిది అర్ధరాత్రి అపరాత్రి సడన్ గా ఖమ్మం సంబంధించినటువంటి కార్పొరేటర్లను, కాంగ్రెస్ నేతలను హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కల్పిస్తామని చెప్పి అప్పటికప్పుడు సమాయత్తం చేసి పొద్దున్నే 6 గంటలకే బస్సు పెట్టి వారందరినీ కూడా క్యాంపు రాజకీయానికి తరలించారు. ముఖ్యమంత్రిని కల్పిస్తాము, ఖమ్మం అభివృద్ధి కోసం నిధులను సమీకరించేందుకు హైదరాబాద్ వెళ్తున్నట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి అప్పటికప్పుడు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకెళ్లారంటూ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకత్వం ఆరోపిస్తుంది. సో ఎక్కడ కేటీఆర్ వస్తారో, కేటీఆర్ ఖమ్మం పర్యటించేటువంటి సందర్భంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరేటువంటి కార్పొరేటర్లు కావచ్చు, కాస్త అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది ఒక అనుమానం వచ్చినట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందుకే హుటాహుటిన ఖమ్మంకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లందరినీ కూడా హైదరాబాద్ తరలించిన అపాయింట్మెంట్ ఉంది. కాసేపట్లో ముఖ్యమంత్రిని కలుస్తారనేటువంటిది చెప్తున్నారు. 2 సంవత్సరాలుగా ఎందుకు ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ తీసుకోలేదు, ఖమ్మం అభివృద్ధి నిధులను ఎందుకు అడగలేకపోయారు మంత్రి కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు. ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. ప్రత్యేకంగా ఖమ్మం టౌన్ కూడా మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 2 ఏళ్లలో లేని అభివృద్ధి నిధులు ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయంటూ ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ని చూసి భయపడి ఎక్కడ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ కు సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, నేతలు కావచ్చు పార్టీ మారతారనేటువంటి ఒక ఆందోళనలో భాగంగా చేపట్టినటువంటి యాత్రగా చెప్తున్నారు. జాగ్రత్త పడ్డారు, లేదంటే పరుగు పోతుందనేటువంటి ఒక అనుమానంతో కావచ్చు, లేదంటే ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్పుట్స్ కావచ్చు. కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగిపోవటం, వలస నేతల రాకతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాత నేతలు అసంతృప్తి చెందడం, పాత కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉండటం కావచ్చు. ఇవన్నీ పరిణామాలు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి. పదవులు రాలేదు, అభివృద్ధి నిధులు కూడా కేటాయించలేదనేటువంటి ఒక అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో వారెవరైనా వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారనేటువంటి ఒక భయంతో, అనుమానంతో మాత్రమే తీసుకెళ్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. 2 సంవత్సరాలుగా ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం కార్పొరేషన్ కి ₹1 నిధులను కూడా ప్రత్యేకంగా ఎలాంటి నిధులు తీసుకురాలేకపోయారని, దాదాపుగా 25 నెలలు సరిగ్గా డిసెంబర్ 2024 డిసెంబర్ నుంచి ఇట్లా ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. 25 నెలల పరిపాలనలో ₹1 కూడా తీసుకురాలిపోయినటువంటి మంత్రి కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇప్పటికిప్పుడు ఈ డ్రామా ఎందుకు ఆడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. చేజారిపోతారు కార్పొరేటర్లు, నేతలు అనేటువంటి ఒక అనుమానంలో భాగంగానే వారందరినీ హైదరాబాద్ తరలించినట్టుగా చెప్తున్నారు. 2 సంవత్సరాలు ఖమ్మం అభివృద్ధి ఎట్టిపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. అభివృద్ధి నిధులను తెస్తున్నట్టుగా ఒక ప్రకటన జారీ చేయించి ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించడం నేపథ్యంలో ఇక్కడ మున్సిపాలిటీ చేజారుతుందన్నటువంటి ఒక అనుమానాలు కూడా
కాంగ్రెస్ నేతలు కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే కొంత జాగ్రత్త పడుతున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, రెండు కార్పొరేషన్ ఖమ్మం కావచ్చు, అటు కొత్తగూడెం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు కార్పొరేషన్లలో కూడా అధికార పార్టీకి ఇప్పటికే భయం పట్టుకుందంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో 40% దాకా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. ఎలాంటి గుర్తు లేదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి గుర్తు లేకుండా ఎంత పెద్ద ఎత్తున విజయాలు సాధిస్తే రేపు బీఆర్ఎస్ పార్టీ గుర్తుంటుంది. పెద్ద నాయకులు దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు రంగంలో దిగితే కనుక ప్రతికూల ఫలితాలు వస్తే ఎట్లా ఉంటుందనేటువంటి భయంలో భాగంగానే ముందస్తు చర్యలు చేపట్టారు, జాగ్రత్త చర్యలు చేపట్టారని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తుంది. ఖచ్చితంగా ఇది కేటీఆర్ రాకను చూసి, కేటీఆర్ టూర్ చూసి భయపడి కార్పొరేటర్లను ఖమ్మంలో లేకుండా తీసుకెళ్లిపోయారంటూ కూడా ఆరోపిస్తుంది. అందుకే అభివృద్ధి పేరుతో ఈ డ్రామాలు ఆడుతున్నారు. 2 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా అదనమైనటువంటి అభివృద్ధి నిధులను మంత్రి తీసుకురాలేకపోయారు. ఇప్పుడు సడన్ గా ముఖ్యమంత్రిని కల్పిస్తాం, ఖమ్మానికి అభివృద్ధి నిధులు సాధిస్తామని చెప్పడం అంటే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసమే ఈ డ్రామా అంతా క్రియేట్ చేస్తున్నారు. 2 కేటీఆర్ టూర్ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి కార్పొరేటర్లు పార్టీ మారుతారన్నట్టు ఆందోళన నేపథ్యంలో ఇదంతా చేస్తున్నట్టుగా చెప్తున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.